ఈరోజు వచ్చేసి బైబిల్‌లో ఇందులో ఏముంది అనే దాంట్లో మీకు భాగము వచ్చేసి భాగం 15 ఇందులో ఏముంది ఇది వచ్చేసి బైబిల్ నుంచి వచ్చిన పుస్తకము. ఇందులో ఏముంది అంటే బైబిల్‌లో పాస్టర్లు చెప్పని సీక్రెట్స్ అన్నీ మీకు క్లుప్తంగా క్లీన్‌గా వివరించి చెప్తాము. దాంట్లో వాళ్ళు ఏమేం చెప్పరో అవన్నీ. దీంట్లో వచ్చేసి మీకు అబ్రహాం ఫ్యామిలీ అంటే అబ్రహాం రిలీజియన్స్ అంటారు కదా, దాని గురించి ఫ్యామిలీ ఎలా ఉన్నదో ఏం కథనో మీకు అబ్రహాం ఫ్యామిలీ చూపిస్తా. ఈ ఈ ఈ గ్రాఫులు మొత్తం మీకు చిక్కుతాయి. ఎక్కడ చిక్కుతావంటే ఇవన్నీ ఇవి వచ్చేసి బైబిల్లోనే ఉంటాయి. ఈ బైబిల్లో లేదా క్రోమ్లో గూగుల్లో ఉంటాయి. ఇవి వచ్చేసి అబ్రహాం ఫ్యామిలీ గురించి మీకు వివరిస్తా. అబ్రహాం ఫ్యామిలీ వచ్చేసి ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం తేరాహ్. అబ్రహాం భార్యలు వచ్చేసి సారాయి, హాగర్. హాగర్కు వచ్చేసి ఇస్మాయిల్ అర్థమైంది కదా. అబ్రహాం హాగర్కు వచ్చేసి ఇస్మాయిల్. తర్వాత వచ్చేసి సారాయి అబ్రహాంకు వచ్చేసి ఇస్సాకు. వారిలో వచ్చేసి ఇవన్నీ క్లుప్తంగా వివరించి ఉన్నాయి. తర్వాత తేరాహు తర్వాత హరాన్, నాహోర్. పెద్దవాడు తేరాహు, తర్వాత హరాన్, తర్వాత నాహోర్, తర్వాత అబ్రహాం. ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం అని ఉంది ఇక్కడ. అబ్రహాం భార్యలు. తర్వాత నాహోర్, హరాన్ వచ్చేసి మిల్కా. తర్వాత వచ్చేసి ఇక్కడ మిల్కా నాహోర్కు వచ్చేసి బేతేలు. తర్వాత బేతేలు వచ్చేసి రెబాకా తర్వాత లబాన్కు వచ్చేసి లేహా, రచేల్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇస్సాకు వచ్చేసి యాకోబు, యేసు. అర్థమైంది కదా. ఇస్సాకు వచ్చేసి యాకోబు, యేసు. యాకోబుకు వచ్చేసి లేహా, రచేల్. తర్వాత వచ్చేసి ఇంకొకరు ఇజ్రాయిల్స్. యాకోబుకు వచ్చేసి 12 ట్రైబల్ జీవ్స్. తర్వాత వచ్చేసి మీకు ఫస్ట్ నుంచి చెప్తా. తేరాహు పెద్దవాడు. తర్వాత వచ్చేసి రెండో వాడు వచ్చేసి అబ్రహాం భార్యలు వచ్చేసి సారాయి, హరాన్. తర్వాత వచ్చేసి అబ్రహాంకు సారాయికి వచ్చేసి ఇస్సాకు. తర్వాత వచ్చేసి అబ్రహాం హాగర్కు వచ్చేసి ఇస్మాయిల్కి వచ్చేసి 12 ట్రైబల్ అరబ్స్. అర్థమైంది కదా. ఎవరెవరికి? అబ్రహాం హాగర్కు వచ్చేసి ఇస్మాయిల్కి వచ్చేసి ఇస్మాయిల్లో 12 ట్రైబల్ అరబ్స్. అంటే ఇప్పుడు అరబులు ఉండరు కదా, ముస్లింలు, అరబ్ షేకులు. వాళ్ళలో వచ్చేసి వాళ్ళ సంతానం వచ్చేసి ముఖ్య మూలకారకుడు ఇస్మాయిల్ వచ్చేసి 12 ట్రైబల్ ట్రైబ్స్ అరబ్స్. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకొకటి అబ్రహాము సారాయికి వచ్చేసి ఇస్సాకు వచ్చేసి యాకోబు, యేసు. అర్థమైంది. సారాయి అబ్రహాంకి వచ్చేసి ఇస్సాకు వచ్చేసి జాకోబు, యేసు. ఎడోమైట్ ఇది వచ్చేసి జాకోబుకి వచ్చేసి లేహు, రాచెల్. జాకోబు పిల్లలు వచ్చేసి ఈ జాకోబు కొడుకు వచ్చేసి ఇజ్రాయిల్లో 12 ట్రైబల్ జూస్ ఉంటారు కదా, అర్థమైంది కదా. యూదులు ఇంకా తర్వాత వచ్చేసి యూదుల్ని జూస్ అంటారు. ఇజ్రాయిల్ 12 ట్రైబల్ జూస్. ఎవరు? జాకోబుకు. ఇంకొచ్చేసి ఇప్పుడు వచ్చేసి నాహోర్కు వచ్చేసి బేతేలుకు వచ్చేసి రెబాకా మరియు లబాన్కు వచ్చేసి వీళ్ళిద్దరు లేహు, రచేల్.
లేహు రచేలను వచ్చేసి జాకోబు. ఇంకొచ్చేసి ఇంకా 1, 2, 3 నాలుగో వాడు హరాన్. హరాన్కి వచ్చేసి మిల్కా, లాట్. తర్వాత లాట్కి వచ్చేసి మిల్కా లాట్కి వచ్చేసి డాగ్డర్ 1, డాగ్డర్ 2, మొబైటీస్, అమోనైట్స్. లాట్కి వచ్చేసి డాక్టర్ 1, మొబైటీస్, రెండోది వచ్చేసి డాక్టర్ 2, రెండో కూతురికి వచ్చి అమోనైట్స్. బ్లూ మ్యాన్, రెడ్ ఉమెన్. ఇక్కడ మీకు ఇది కనిపిస్తున్నది కదా, బ్లూ మ్యాన్, రెడ్ ఉమెన్. అబ్రహాం ఫ్యామిలీ అంటే అబ్రహాం అన్నదమ్ముళ్ళు వీళ్ళంతా వచ్చేసి బ్లూ మ్యాన్, రెడ్ ఉమెన్, దేశ్, స్పౌసెస్, అరౌస్ చిల్డ్రన్. ఓకే. యారోస్ వచ్చేసి చిల్డ్రను. అబ్రహాము వంశవృక్షము. మీకు పూర్తిగా వివరించి చెప్పిన అబ్రహాం వంశవృక్షం కరెక్ట్గా చూడండి, చూపించిన కదా అబ్రహాం వంశవృక్షం. ఇది అబ్రహాం రిలీజియన్స్. దీంట్లో వచ్చేసి అన్నదమ్ముళ్ళు వీళ్ళు వచ్చేసి ఒకటే ఫ్యామిలీలో వాళ్ళు వచ్చేసి తర్వాత చిన్నాన్న పెద్దనాన్న కొడుకుల యొక్క బిడ్డలు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళే పెళ్లి చేసుకున్నది. ఇదంతా మ్యాటర్ అబ్రహాం రిలీజియన్లో. గ్రంథంలోని పక్క నిజాలు. ఇక్కడ గ్రంథంలోని పక్క నిజాలు మీకు వివరిస్తాయి. ఇది మొత్తము గ్రంథంలోని పక్క నిజాలు. తేరాహు అనువాడికి ఆదికాండము 11 నుండి 26 మరియు 25 నుండి 18 ముగ్గురు కొడుకులు మరియు ఒక కూతురు కలరు. అబ్రహాము, నాహోరు, హరాను మరియు కుమార్తె పేరు సారాయి. ఇందులో అబ్రహాము అనేవాడికి తన చెల్లి సారాయిని పెళ్ళాడతాడు. ఆదికాండము 20 నుండి 12. ఇతను కూడా పెద్ద మత ప్రవక్త మరియు గ్రంథం ప్రకారం మనిషికి దేవుడికి సంధానకర్త. ఇతని కొడుకుల పేర్లు ఇస్మాయిల్ మరియు ఇసాకు. 2 నాహోర్ అనేవాడు సొంత తమ్ముడు హరాన్ కూతురు అయిన మిల్కాను పెళ్ళాడాడు. కూతురు వరసదనాన్ని. ఇతను కూడా గ్రంథ ప్రకారం ఒక ప్రవక్తే. 3 హరాన్ కొడుకు లాట్ అనేవాడు. వీడు కూడా ఒక యెహోవా మత ప్రవక్తే. వీడొక తాగుబోతు. ఆదికాండము 11 నుండి 14 మరియు 19 తన 2 సొంత కూతుర్లతో రమించి సెక్స్ చేసి 2 మగ పిల్లల్ని కన్నాడు. వీళ్ళ జనాన్ని కూడా యెహోవా అభివృద్ధి పరిచాడు. 4 నాహోరుకి మిల్కాకి బేతుల్ అనువాడు మరియు అబ్రహాంకి సారాయి ఇస్సాకు అనే వాడు పుట్టాడు. అంటే బేతుల్ మరియు ఇస్సాకు అన్నదమ్ముల వరుస. అయితే ఇస్సాకు తన కూతురు వరసైన బేతుల్ కూతురు రెబకాను పెళ్ళాడాడు. 5 ఇస్సా కొడుకు యాకోబు. వీడికి 4 పెళ్ళాలు. 4కి వీడి వల్ల పిల్లలు పుట్టారు. అయితే వీడి పెద్ద కొడుకు రూబేన్ అనువాడు తన తండ్రి 4వ భార్య అయిన బిల్హాతో రమించాడు, సెక్స్ చేస్తాడు. అంటే తల్లితో. ఆదికాండము 35 నుండి 22. బైబిల్లో ఆదికాండము 35 నుండి 22. 6 ఇంకో ప్రవక్త యూదా. వీడు యాకోబు కొడుకు. వీడు పక్కా వ్యభిచారి మరియు తాగుబోతు. తేరాహు అనే ఆమె వీడి సొంత కోడలు. అప్పటికే ఇది
యూదా ఇద్దరి కొడుకులతో రమించింది, సెక్సు చేసింది. ఈ తేరాహు కామాంధకురాలైన వేశ్యతో యాకోబును మోసం చేసి వాడితో రమించి సెక్సు చేసి 2 కవల పిల్లల్ని కన్నది. అయినా గ్రంథ ప్రకారం యెహోవా ఈ పిల్లలను జనులను కూడా పెంచారు. బైబిల్లో ఆదికాండం 38లో 1 మరియు 30 వచనాలు. నిర్గమకాండము, బైబిల్లో నిర్గమకాండము 34 నుండి 12 మరియు 18. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసితులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ప్రాణము మీదికి వచ్చినను వారి అన్యదేవత బలిపీఠములను పగలగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి విగ్రహములను పగలగొట్టవలెను. ఎలా అనగా వేరొక దేవునికి నమస్కారము చెయ్యవద్దు. ఆయన పేరు ఈర్ష్యగల యెహోవా, ఆయన ఈర్ష్యగల దేవుడు కావున ఇజ్రాయేల్ దేశస్థులు కానివారంట. కావున ఆ ఇజ్రాయేల్ దేశస్థులు కానివారు దేశపు నివాసితులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు అర్పించునప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును ప్రసాదము తినకుండా చూసుకొనుము. మరియు నీవు కుమారుల కొరకు వారి కుమార్తెలను పెళ్లి పుచ్చుకొనకూడదు. ఎందుకంటే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోతపోసిన దేవతలను చూసుకొనకూడదు. మరి క్రైస్తవులు హిందువులను ఎందుకు తమ మతంలోకి మారుస్తున్నారు? వారి దేవతలను హిందూ దేవుళ్ళతో వ్యభిచారం చేయించాలనా? అందుకే ఇటువంటి ఉగ్రవాద ప్రేరేపిత గ్రంథాన్ని ఎందుకు నిషేధించి కాల్చివేయకూడదు? ద్వితీయోపదేశము 13 నుండి 6 మరియు 6 నుండి 11 వచనాలు. 13వ అధ్యాయంలో బైబిల్లో ద్వితీయోపదేశము 13వ అధ్యాయంలో 6 నుండి 11. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలతో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటను సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందలి జాలి చూపకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలయును, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఇలా చేస్తే నీ మధ్య అట్టి ఇతర దేవతలను కొలిచే దుష్కార్యములను చెయ్యకుందురు. మరి మా హిందువుల మధ్య వేరే దేవతలను పూజింతుము రమ్మని పిలిచే వెధవలను ఏం చెయ్యాలి? ద్వితీయోపదేశం 13వ అధ్యాయంలో 12 నుండి 16 వచనాలు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పరలోకములో ఏదో ఒక దాని యందు పనికిమాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రాండి అని తమ పురనివాసులను ప్రేరేపించారని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారించవలెను. అది
నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్యన జరిగిన ఎడల ఆ పురవాసులను ఆవశ్యముగా కత్తి చేత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను సమస్తమును కత్తి చేత నరికి నిర్మూలనము చేయవలేను. అక్కడ కొల్లగొట్టిన సొమ్మంతటిని విశాల వీధిలో దేవుడైన యెహోవా పేరిట ఆ పరమును దాని కొల్లగొట్టిన సొమ్మును అగ్నితో బొత్తిగా కాల్చివేయవలేను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయై యుండును. నెంబర్ 5 నుండి 11 టు 31. నెంబర్ 5 నుండి 11 టు 31. యెహోవా మోజెస్తో ఇలా అన్నాడంట, ఎవడి భార్య అయినా వేరొక వారితో తిరిగి దొరికినా దొరకకపోయినా, లేక మొగుడి కోపానికి గాని ఈర్ష్యకు గాని సకారణంగా నైనా లేక అకారణంగానైనా గురి అయినప్పుడు తన భార్యను అంటే ఆమె తప్పలేకపోయినా వాళ్ళ పూజారి దగ్గరకు తీసుకువెళ్ళి అప్పుడప్పుడు ఒక చేదు ద్రావకం ఆమెకు ఇచ్చి త్రాగమంటాడు. మోసెస్ లెక్క ప్రకారం ఒకవేళ ఆమె పవిత్రమైన అయితే ఆమె కడుపు ఉబ్బి వెన్ను ఎముక విరిగిపోతుంది, లేకపోతే ఏమి కాదు, గర్భం దాలుస్తుంది. మొగుడికి కారణం ఏమీ లేకుండా వాడికి మదమెక్కి ఆమె మీద కోపం ఈర్ష్య వచ్చిన ఆ భార్య శిక్ష అనుభవించాలి. ఇది వాళ్ళ దయామయుడు స్త్రీ జాతికి ఇచ్చు గౌరవం. స్త్రీకి కనీసం పశువుకు ఉన్న మర్యాద కూడా లేదు. ద్వితీయోపదేశకాండము 7. నీవు ఏ దేశమైనా జయించి స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడ ప్రజలను నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలేను, వారిని నిర్మూలన చేయవలేను. అక్కడి వారితో ఏ నిబంధనలు చేసుకోకూడదు. వారిని కరుణించరాదు. వారి పిల్లలతో మీ పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యరాదు. అట్లు చేసిన మీ పిల్లలు నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించునట్లు మీ పిల్లలను వారు మళ్లించుకోవచ్చు. అప్పుడు యెహోవా కోపాగ్నికి నీవు బలి అవుదువు. కావున మీరు వారికి చెయ్యవలసినదల్లా వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలేను. ఇది ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇంత దుర్మార్గుడా లేక మత ఉగ్రవాదా? అంటే యెహోవా చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ రాజ్యాన్ని జయించి నువ్వు రాజ్యం నీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏమేం చేయాలో చెప్తున్నాడు. మళ్ళీ దాని గురించి అప్పుడు యెహోవా ఏమేం చేయాలో చెప్తున్నాడు. వారిని కరుణించరాదు, వారి పిల్లలతో మీ పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యరాదు. అట్లు చేసిన ఎడల మీ పిల్లలు నిన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించునట్లు మీ పిల్లలను వారు మళ్లించవచ్చు. అప్పుడు యెహోవా కోపాగ్నికి బలి అవుదువు. కావున మీరు వారికి చేయవలసినదల్లా వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలేను. ఏంటిది? బైబిల్లో ఎక్కడుందంటే ఇది ద్వితీయ ఉపదేశకాండము బైబిల్లో 7. బైబిల్లో ఎక్కడుందంటే ద్వితీయ ఉపదేశకాండము 7 బైబిల్లో. ఇంత డేంజర్గా ఉంది బైబిల్. మళ్ళీ బైబిలు శాంతిని బోధిస్తుంది అంటారు. ఒకటేమో శాంతి మతము, ఒకటేమో అశాంతి మతం. ఇది ఎంత డేంజర్గా ఉందో చూడు. ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరికి నేను మీకు వివరించిన కదా అబ్రహాం ఫ్యామిలీ నుంచి మొత్తము. ఈరోజు మీకు బైబిల్ వచ్చేసి భాగం 15 గురించి, బైబిల్లో ఇందులేముంది, బైబిల్లో పాస్టర్లు చెప్పని సీక్రెట్ గురించి మీకు వివరించిన. బైబిల్లో భాగం 15 మీకు పూర్తిగా వివరించి చెప్పిన. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని. అందరికీ పరిశుద్ధ నామమున స్తోత్రము. పరిశుద్ధ నామంలో లేక అపరిశుద్ధ నామంలో మీ కామెంట్ని బట్టి ఉంటుంది. మీకు ఎలా అర్థమైందో బైబిల్ గురించి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకరికి తెలియజేయడానికి షేర్ చేయండి. చాలామందికి వెళ్ళడానికి లైక్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బైబిల్ గ్రంథంలోని పక్క నిజాలు అంటే క్రూరమైన నిజాలు, అంటే దాన్ని పాటించకుంటే రాజ్యాన్ని ఆక్రమించినా, పాటించకపోయినా, అంటే స్త్రీకి ఎంత విలువనిచ్చిండ్రో చూడు. స్త్రీని కనీసం పశువుకు ఉన్న మర్యాద కూడా ఇవ్వలేదు. బైబిల్లో ద్వితీయోపదేశము, బైబిల్లో 13 అధ్యాయంలో 12 నుండి 16 వచనాలు. మళ్ళీ బైబిల్లో నెంబర్ 5 నుండి 11 to 31. యెహోవా మోజెస్ ఇలా అన్నాడంట, ఎవడి భార్య అయినా వేరొకరితో తిరిగి దొరికినా, దొరకకపోయినా, లేక మొగుడి కోపానికి గాని, ఈర్ష్యకు గాని, సకారణంగానైనా లేక అకారణంగానైనా గురి అయినప్పుడు తన భార్యను అంటే ఆమె తప్పు లేకపోయినా వాళ్ళ పూజారి దగ్గరకు తీసుకువెళ్ళాలి. అర్థమైందా? వాళ్ళ పూజారి దగ్గరకు తీసుకువెళ్ళాలి. అప్పుడు వాడు ఒక చేదు ద్రావకం ఆమెకు ఇచ్చి త్రాగమంటాడు. మోజెస్ లెక్క ప్రకారం ఒకవేళ ఆమె అపవిత్రమైంది అయితే ఆమె కడుపు ఉబ్బి, వెన్ను ఎముక విరిగిపోయి, లేకపోతే ఏమి కాదు, గర్భం దాలుస్తుంది. మొగుడికి కారణం ఏమీ లేకుండా వాడికి మదమెక్కి ఆమె మీద కోపం, ఈర్ష్య వచ్చిన ఆ భార్య శిక్ష అనుభవించాలి. ఇది వాళ్ళ దయామయుడు స్త్రీ జాతికి ఇచ్చు గౌరవం. ఇది బైబిల్లో ఉండే క్రూరత్వం. మీకు వివరించి చెప్పినా కదా. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మీకు వచ్చేసి బైబిల్లో ఏంటంటే భాగం 15 గురించి అబ్రహాం రిలీజియన్స్, ఆ రిలీజియన్స్లో ఆ ఫ్యామిలీలో ఏమేమి జరిగినాయి సంఘటనలు, ఎంత క్రూరంగా ఉంటాయో వాళ్ళు రాసిన నియమ నిబంధనలు, వాళ్ళ యొక్క పద్ధతులు అనేవి మీకు ఈ బైబిల్లో భాగం 15లో వివరించిన. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా నేను చెప్పేది సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.